వాసు నువ్వు ఏడుస్తున్నావో నవ్వుతున్నావో నాకు అర్థం కావట్లేదు. సో హాయ్ గైస్, ఫైనల్గా వార్ 2 మూవీకి వెళ్ళాను. సూపర్గా ఉంది గైస్, ఎక్స్ట్రాడినరీ. చాలా బ్యాలెన్స్డ్గా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఆ టేస్ట్ మనకి నచ్చేలా ఆ ఆనియన్స్ సమోసా ఉంది. నెవర్ బిఫర్ అంతే. అది తింటూ చల్లటి కూల్ డ్రింక్ తాగుతూ ఆ ఏసీలో అలా నిద్రలోకి జారుకుంటున్న టైంలో కైరా అద్వానీ సాంగ్ ఒకటి వచ్చింది. వాట్ ఏ సాంగ్, వాట్ ఏ కొరియోగ్రఫీ అసలు. అంటే ఈ యష్ రాజ్ ఫిలిమ్స్ వాళ్ళు స్పై యూనివర్స్ అనే పేరుతో ఆడియన్స్ని ఒక్కో సినిమాతో ఒక్కో రకంగా ఎలా టార్చర్ చేయొచ్చు అనేది చూపిస్తున్నారనమాట. హారిబుల్ అంటే హారిబుల్ ఉంది అసలు. అసలు సినిమా చూసి వచ్చి బయటకు వచ్చిన తర్వాత నా సిచ్యువేషన్ అయితే అసలు ఏ ఒక్క పాయింట్ అయినా, ఏ ఒక్క సీన్ అయినా, ఏ ఒక్క యాక్షన్ సీక్వెన్స్ అయినా, అసలు ఏ ఒక్కటైనా ఇది ఒక స్పై మూవీ అని చెప్పేలా ఉన్నాయా? పూర్తిగా డిసప్పాయింటెడ్ అయిపోయాను నేనైతే. నీరసం వచ్చేసింది. సినిమా స్టార్ట్ అయిన 30 minutes తర్వాత అన్నీ ఎక్స్పెక్టెడ్ చేసిన ట్విస్ట్లే, అన్నీ ఎక్స్పెక్టెడ్ ఫైట్సే. 2 పెద్ద హీరోలు, 2 పెద్ద ఇండస్ట్రీలు, ఒక మంచి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అవ్వాల్సిన సినిమా. స్పై యూనివర్స్ అంటే నాకు తెలిసినంత వరకు ఒక మిషన్ కోసం 2 వ్యక్తులు కొట్టుకోవడం కానీ, ఆ 2 వ్యక్తులు కలిసి కంబైన్ అయ్యి ఆ మిషన్ని సాల్వ్ చేయడం కానీ, ఆ విలన్ గ్యాంగ్ ఏదైతే ఉంటుందో వాళ్ళని పట్టుకోవడం కానీ, ఇది జరగాల్సిన పాయింట్ అనేది నాకు తెలిసిన స్పై యూనివర్స్. అంటే ఈ యష్ రాజ్ ఫిలిమ్స్ వాళ్ళు మరి వీళ్ళు ఏమనుకున్నారో నాకైతే తెలియదు. కానీ ఈ స్పై యూనివర్స్ అంటే వాళ్ళు ఒక మిషన్ కోసం విలన్ని పట్టుకోవడం కోసం కష్టపడాలి కాబట్టి అలా వచ్చే యాక్షన్ సీక్వెన్సెస్లో మంచి ఎమోషను, థ్రిల్లు, ఎగ్జైట్మెంటు ఏమన్నా ఉంటే ఆడియన్స్ ఎంటర్టైన్ అవుతారు నాకు తెలిసినంతలో. అలా కాకుండా వాళ్ళలో వాళ్ళే కొట్టేసుకుంటే నాకైతే మౌంటైన్ డ్యూ థమ్సప్లో వచ్చే అడ్వర్టైజ్మెంట్లో బెస్ట్ యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటుంది అనిపించింది. సీరియస్గా లిటరల్లీ ఒక్క దగ్గర అయితే పూర్తిగా హారబుల్ అయిపోయింది. సేమ్ యాక్షన్ సీక్వెన్స్ ఫస్ట్ హాఫ్లో రోడ్డు మీద జరుగుతుంది, సెకండ్ హాఫ్లో వాటర్లో జరుగుతుంది. సేమ్ యాక్షన్ సీక్వెన్స్, ఎక్కడ కొంచెం కూడా ఇది వేరు అది వేరు అన్నట్టు ఉండదు. ఒక టైం తర్వాత ఏం చెప్పాలనుకుంటున్నారనే ప్రాజెక్ట్ని, ఈ ప్రాజెక్ట్లో ఏం చెప్పాలి అనుకుంటున్నారనే విషయాన్ని పూర్తిగా మర్చిపోయి పూర్తిగా 2 హీరోల మధ్యన వార్ అని చెప్పడం మాత్రమే అదే పాయింట్ని పెట్టుకుని కూర్చున్నారు. రితిక్ రోషన్, ఎన్టీఆర్ లాంటి వాళ్ళకి ఏదైనా కొత్త రకమైన క్యారెక్టర్ని రాసి ఉంటే బాగుండేది అనిపించింది నాకైతే. 2 యాక్టర్స్లో ఉండే బెస్ట్ విషయం సెటిల్డ్ డ్రామాని వేరియేషన్స్ చేసి చాలా బాగా పండించగలరు. నిజంగా లిటరలీ ఆ టైం మొత్తాన్ని వేస్ట్ చేశారు. బేసిక్ క్యారెక్టర్స్లో వచ్చే ట్విస్ట్లు కూడా చాలా బేసిక్ లెవెల్లో ఉన్నాయి. వాళ్ళిద్దరికి రాసింది బేసిక్ క్యారెక్టర్సే, ఆ ట్విస్ట్లు కూడా చాలా బేసిక్ లెవెల్లో ఉన్నాయి. అసలు ఏ పాయింట్లో కూడా నచ్చలేదరా అంటే అది ఏ పాయింట్ నన్ను ఎగ్జైట్ చేయలేదు. హీరోస్ ఇంట్రడక్షన్ కొంచెం బాగుంది అంతే. ఆ తర్వాత వచ్చే ప్రతి సీను రాడ్డే. బాలీవుడ్ పరిస్థితి ఏమో కానీ తెలుగు వాళ్ళకి ఎన్టీఆర్ అన్న చాలా పెద్ద దెబ్బేశాడు. వెయిట్ చేసాం. బెస్ట్ అవుట్పుట్ అవ్వకపోయినా ఎంతో కొంత గుర్తుండిపోయే విషయంలో కొన్ని సీన్స్ అయినా పడతాయేమో అనుకున్నాం. నిజంగా గుర్తుండిపోయింది. ప్రీ రిలీజ్ ఈవెంట్లో వచ్చే హైప్ని నమ్మకూడదని అర్థమైపోయింది. సో ఫైనల్గా ఒక్క మాట చెప్పాలంటే డిసప్పాయింటెడ్ విత్ దిస్ స్పై మూవీ. ఐఎమ్ టోటలీ డిసప్పాయింటెడ్. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ, బాయ్. పిక్చర్ బాగుంటేనే అందరూ వెళ్ళి చూస్తారు. పిక్చర్ బాగాలేదు అంటే ఈ అశోక్ కుమార్ యాక్ట్ చేసినా ఎవ్వరూ చూడరు.